జిల్లా పరిషత్ ఎన్నికల్లో పరాభవం తప్పదన్న ఆలోచనతోనే ప్రభుత్వం జిల్లాల పునర్విభజనను తెర మీద తీసుకొచ్చిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ప్రజల అభిప్రాయాలు తీసుకుని వారికి పాలన చేరువ చేసేందుకు బీఆర్ఎస్ హయాంలో జిల్లాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేసీఆర్ ఏర్పాటు చేసిన జిల్లాలను తొలగించాలన్నది ప్రభుత్వ ఎజెండా అని, రేవంత్ సర్కార్ ఇలాంటి తుగ్లక్ పనులు మానుకుంటే మంచిదని హితో పలికారు. పంచాయతీ ఎన్నికల్లో ఎట్లాంటి ఫలితాలైతే సాధించామో అంతకు మించిన అంతకు మెరుగైన ఫలితాలే మళ్లీ వస్తాయనే విశ్వాసం మా పార్టీ నాయకత్వంలో తొణికిసలాడుతున్నది. అందరూ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుందని. నాకు ఇంకొక మాట కూడా అర్థమైంది. ఇవాళ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల తర్వాత మేము అనుకున్నాం జిల్లా పరిషత్ ఎన్నికలు పెడతారేమో అని, కానీ ఇవాళ వీళ్ళ వైఖరి చూస్తా ఉంటే కేవలం జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టకుండా, ఎందుకంటే పరాభవం తప్పదు, ఓటమి తప్పదని అర్థమైపోయింది. అందుకే వారు ఏం చేస్తున్నారు, జిల్లాలను ఏదో మేమేదో గతంలో అశాస్త్రీయంగా చేసినామంట, జిల్లాల కోసం జిల్లాల మరి ఏర్పాటు పైన ఏదో కమిషన్ వేస్తున్నామని చెప్పి వారు చెప్తా ఉన్నారు. దీని వెనకాల ఉన్న ఎజెండా స్పష్టంగా కనబడతా ఉంది. కేసీఆర్ గారు ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలన్నిటినీ రద్దు చేయాలి అనే ఆలోచన కనబడతా ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గాని, పెద్దపల్లి జిల్లా గాని, జగిత్యాల జిల్లా గాని, ఉమ్మడి కరీంనగర్లో ఏర్పాటు చేసిన 3 కొత్త జిల్లాలని కూడా రద్దు చేయాలనే కుట్ర ఈ ప్రభుత్వం చేస్తున్నట్టుగా మాకు అర్థమవుతున్నది. దాంతోపాటు జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టకుండా తప్పించుకోవాలనే ఒక ఎత్తుగడ కూడా ఈ కమిషన్ ఏర్పాటు వెనకాల ఉన్నట్టుగా మాకు అర్థమవుతా ఉంది. ప్రజలకు అత్యంత సన్నిహితంగా జిల్లా కార్యాలయాలు, జిల్లా అధికారులను, జిల్లా యంత్రాంగాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తే మరి మీరేమో దాన్ని తొలగిస్తాము, ఇది అశాస్త్రీయంగా ఉంది అంటే మరి ప్రజల చేతుల్లో మీకు పరాభవం తప్పదు, ప్రజల చేతుల్లో కాంగ్రెస్ పార్టీకి చావు దెబ్బ తప్పదు. ఇట్లాంటి తుగ్లక్ పనులు మానుకోమని చెప్పి రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.